అందరికీ నమస్కారం. నెల రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు వచ్చేసి నేను మా వైఫ్ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే బ్రహ్మే. సో ఈరోజు వచ్చేసి మనం ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము, అబ్సల్యూట్ బార్బిక్యూ అనమాట. ఇక్కడికైతే 2 సీట్లు అయితే బుక్ చేశాను. ఈవినింగ్ 6:30 లోపల వెళ్ళిపోవాలి. ఇక్కడి అది ఎర్లీ బర్డ్ ఆఫర్ అనమాట, అందుకు వెళ్తున్నాము ఎర్లీగా. సో నేను ఈరోజు బర్త్డే సందర్భంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ఫుడ్ అన్ని ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి మీకు చెప్తాను. అదేవిధంగా బిల్లు ఎంత అయింది, ఇంకా ప్రాసెస్ ఎట్లా బుక్ చేసినా అదంతా మాట్లాడుకుందాం వీడియోలో. ఇప్పుడైతే మా వైఫ్కి అందరూ బర్త్డే విషయం చెప్పండి. సో హ్యాపీ బర్త్డే టు యూ బ్రహ్మని. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మా పాప బర్త్డే వచ్చి హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు అందరికీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనము రెస్టారెంట్కి వెళ్ళిపోదాము, అక్కడ వెళ్ళి కలుసుకుందాము. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాము, కానీ 6:30కి మాకు వెళ్ళాం అనమాట. ఇంకా టైం 6:12 అయింది. 20 మినిట్స్ షాపింగ్ మాల్లో అట్లా తిరిగేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా 6:30కి 10 మినిట్స్ ఉంది కదా, అందుకే వెయిట్ టైం ఇచ్చారు. ఇక్కడ వెయిట్ చేసి 6:30 తర్వాత లోపలికి అలా చేస్తారంట. అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. ఎగ్జాక్ట్గా మమ్మల్ని 6:31కి అయితే లోపలికి అయితే పిలిచేశారు. రిసెప్షనిస్ట్ ఉంది కదా, ఆమె వచ్చి మా టేబుల్ అయితే చూపిస్తారు అనమాట, మన రిజర్వేషన్ టేబుల్. అక్కడికి వెళ్ళేసి మనం కూర్చుంటే కనుక వాళ్ళు స్టార్టర్స్తో స్టార్ట్ చేసి మనం వద్దు అనేంత వరకు మాత్రం, అంటే ఇంకా ఎంతైనా తినచ్చు అనమాట. మనం తినే కాడికి తినేసి స్టార్టర్స్ బంద్ చేయమని చెప్తే బంద్ చేస్తారు. ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి గ్రిల్ అయితే పెట్టేస్తారు. ఏదర్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే మనకు ప్లేట్లు అయితే పెట్టేసిపోయాడు చూడండి. ఇక్కడ వచ్చేసి పొయ్యి పెడతాడు, ఆ పొయ్యి మీద కాల్చేటన్నీ పెడతాడనమాట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే వర్షిని. చూడనా, హాయ్ వర్షిని. వర్షిని హాయ్. వర్షిని 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 ఇక్కడ చూడి. హాయ్. మా పాప ఫుల్ బిజీ ఉంది ఆడుకోవడంలో. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి విమాన్ నగర్లో ఉండే అబ్సల్యూట్ బార్బిక్యూ అనమాట. ఇది ఎన్వైర్న్మెంట్ ఒకసారి చూడొచ్చు మీరు కూడా. ये आइटम कौन सा है सर जी? बीटरूट कबाब. एक क्रिस्पी कॉर्न बीटरूट कबाब. कौन सा आइटम? चीज़ पोटैटो. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి లైవ్ కౌంటర్ అనమాట. లైవ్ గ్రిల్ అయిపోయింది మాది. మా పాపతో కొంచెం తినిపించుకోవడంలో దాంట్లో వీడియో తీయలేకపోయినాం దాన్ని అయితే. సో ఇప్పుడైతే మనం లైవ్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూసినారు కదా, చాట్ మసాలా మొత్తం ఉంటుంది. పానీపూరి, బయల్పూరి, చాట్, ఏవో మొత్తం పానీపూరిలో ఉండేటన్నీ ఉంటాయి. మేమైతే ఒక దహీపూరి తీసుకున్నాము. దహీపూరి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అలాగే స్నాక్స్ ఫినిష్ చేసేసి మేము ఇంకా వెజిటేరియన్ బఫెట్ అయినా ఉంటుంది. ఇక్కడ బఫెట్లో చూసినారనుకుంటే వెజ్ బిర్యానీ, వైట్ రైస్, ఇంకా పప్పు ఉంటుంది, ఏదో ఏబిఎస్ స్పెషల్ దాల్ అంట, ఇంకా వెజ్ మంచూరియను, వెజ్ ఫ్రైడ్ రైసు, ఇంకా అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినారు కదా, ఊరగాయలన్నీ పెట్టేసినారు. ఈ ఊరగాయలు ఇంకా సలాడ్స్ ఉంటాయి చూసినారు కదా, వెజిటేబుల్ సలాడ్స్. ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం తినవచ్చు అనమాట. కర్డ్ కూడా ఉంది. ఇటుపక్క వచ్చేసి నాన్ వెజ్ కౌంటర్ అనమాట. ఇక్కడ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. మేమైతే మెయిన్ కోర్స్ కూడా ఫినిష్ చేసి డెసర్ట్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసినారు కదా, కేక్ పీస్లు అయితే ఉన్నాయి. బ్రౌనీస్, కేక్ పీసు, ఐస్ క్రీము, ఇంకా చాలా రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయన్నమాట. బాగా ఫుడ్ తినే వాళ్ళు అయితే ఇది ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫుడ్. తర్వాత మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే 787 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అయితే పడతాయి. మేమైతే ఫుల్ సాటిస్ఫై అనమాట. పెట్టిన డబ్బులకైతే బాగా మంచిగా తినేసి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అనమాట, స్ట్రాబెర్రీ. తర్వాత మా వైఫ్ బర్త్డే అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళకి బర్త్డేని ఎవరికైనా చెప్తే కనుక వాళ్ళు కేక్ తెచ్చి మన బర్త్డేని వాళ్ళైతే సెలబ్రేట్ చేశారు. సో
ఏ వర్షిని ఇప్పుడే మన స్టార్టర్స్ మెయిన్ కోర్స్ ఇంకా డెజర్ట్స్ అన్నీ అయితే ఖతం చేస్తాము. ఇంకా మా వైఫ్ బర్త్డే కదా, వాళ్ళైతే కేక్ కట్ చేశారు, నాకు చూశారు కదా. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఆ కేక్ పార్సల్ చేయించుకున్నాము. ఇంకా బిల్లు వస్తుంది, బిల్లు పే చేసి మనం అయితే ఇంటికి బయలుదేరుతాం. సో ఇప్పుడైతే మనం బార్బీక్యూలో అన్నం తినేసి అంటే డిన్నర్ చేసేసి ఈ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.